కాంగ్రెస్ ఎమ్మెల్సీ హోదాలో ఉండే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మొహమ్మద్ జానీకు టీడీపీ అధిష్టానం సీనియారిటీ పరంగా గౌరవం ఇవ్వనుంది. మంత్రివర్గ విస్తరణలో మొహమ్మద్ జానీకు స్థానం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. జానీకు దశాబ్దాల రాజకీయ అనుభవం, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం జానీకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు జానీకు మంత్రిత్వ శాఖలో చోటు కల్పించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ పథకాలను నిక్కిచ్చగా మైనార్టీలకు చేరవేసి మైనార్టీ ఓటు బ్యాంకును కూడా తన వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. ఆ కోణంలోనే కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న జానీకు మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో ఈ విషయంపై చర్చించినట్లుగా కూడా తెలిసింది. ఎమ్మెల్సీ కోటా నుండి మంత్రి పదవి ఆశిస్తున్న షరీఫ్ కూడా జానీకు మంత్రిత్వ శాఖలో తీసుకోవడాన్ని స్వాగతించినట్లుగా తెలుస్తోంది. జానీకి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని కొనసాగిస్తూనే మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అయితే కొత్తగా టీడీపీ తరపు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో ఒక్కరికి మాత్రం ఈ విషయం చేదుగానే ఉంటుందనే చెప్పాలి. అయితే మొహమ్మద్ జానీకు మంత్రిత్వ శాఖలో స్థానం కల్పించడంపై కొందరు నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తాజా మంత్రివర్గ విస్తరణలో మార్పు చేర్పులతో పాటు కొత్తగా స్థానం పొందేవారు ఎవరన్న విషయం అనేది ఓ స్పష్టతకు వస్తుంది.